ఇక్కడ మన హీరో క్రికెట్ ఆడడానికి తన టీమ్ లో 10 మంది ఉంటారు. కానీ 11వ మనిషి కోసం అతను వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ టైం కి అతనికి అయితే ఒక స్పిన్నర్ అయితే దొరుకుతాడు. ఇక్కడ చూడండి అతను స్పిన్నింగ్ ఎలా వేస్తాడు. తన మెలి తిరిగిపోయిన రైట్ హ్యాండ్ తో నార్మల్ గా బాల్ వేసినా కూడా ఆ హ్యాండ్ కొంచెం ఫోల్డ్ అవ్వడం వల్ల బాల్ అయితే కొంచెం ట్విస్ట్ అయ్యి అది స్పిన్ గా మారి ఒక పర్ఫెక్ట్ స్పిన్ పడి అవతల బ్యాట్స్మెన్ కి అయితే వికెట్ పడిపోయే రేంజ్ లో వేస్తాడు బాల్. ఈ మూవీ నేమ్ వచ్చేసి లగాన్. ఈ మూవీలో లీడ్ యాక్టర్ వచ్చేసి అమీర్ ఖాన్. ఆల్మోస్ట్ ఆస్కార్ లెవెల్ దాకా వెళ్ళిన ఈ మూవీ స్టోరీలోకి ఒకసారి వెళ్ళిపోయి చూస్తే సినిమా అంతా కూడా బ్రిటిష్ ఇండియా టైంలో అయితే నడుస్తూ ఉంటుందన్నమాట. వీరందరూ వీరిపైన రాజుల పైన కూడా ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. అలాగా ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ కడుతూ ఉండాలి. కాబట్టి ఆ టైంలో ఒక 2 years పాటు కూడా అసలు వానలు పడకుండా ఊరంతా కూడా కరువు కాటకాలతో నిండిపోయి ఉంటుందన్నమాట. వీళ్ళకి ట్యాక్స్ కట్టడానికి మనీ కూడా ఉండవు. అయితే ఓసారి వీళ్ళని బ్రతిమలాడుకోవడం కోసం ఆ బ్రిటిష్ ఎంపరర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఆ టైం కి వాళ్ళందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళేమంటారంటే ఈ క్రికెట్ ఏంటి నార్మల్ గేమ్, మేము కర్రా బిల్ల ఆడుకున్నట్టే మీరు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారని వాళ్ళనైతే ఎగతాళి చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకంటే పైన ఉంటారు కాబట్టి వాళ్ళేమన్నా తక్కువ లేదు. కాబట్టి మీరు మా పైన దమ్ముంటే క్రికెట్ ఆడి గెలవండి. గెలిస్తే మీకు 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ అనేది ఉండదు. అదే ఒకవేళ మీరు మా పైన ఓడిపోతే మాత్రం 1 కాదు 2 కాదు 3 ట్యాక్స్ కట్టాలని చెప్తారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు మరియు ఊరి పెద్దలు, చుట్టుపక్కల ఊర్లో ఉన్న వారి పెద్దలు కూడా ఈ బెట్ కి అయితే వద్దంటారు. కానీ అమీర్ ఖాన్ కొంచెం టెంప్ట్ అయ్యి ఒకవేళ గెలిస్తే మాత్రం 3 years పాటు ట్యాక్స్ ఉండదని ఆశపడి దానికోసం ఈ పందానికైతే ఒప్పుకుంటాడనమాట. పందానికైతే ఒప్పుకుంటాడు కానీ ఊర్లోకి వచ్చాక అతన్ని అయితే ఊరు మొత్తం దూరం పెడుతుందన్నమాట. ఎందుకు ఈ పందెం పెట్టుకున్నావు అని అతని మీద కొట్లాటకు కూడా వెళ్తారు. ఇక లాస్ట్ కి తన చేత్తో ఒక బ్యాట్ ని ఒక చెక్క బాల్ ని తయారు చేసుకుని ఊర్లో అందరి ముందు ఆడడం అయితే స్టార్ట్ చేస్తాడు. అయినా ఆ ఊర్లో ఉన్న వాళ్ళకైతే ఇతని మీద నమ్మకం అయితే రాదనమాట. కానీ ఇప్పుడు ఆ బ్రిటిషర్ ఒక అతను ఉన్నాడు కదా వీళ్ళతో బెట్ కాసిన ఆయన, అతనికి ఒక సిస్టర్ ఉంటుందన్నమాట. ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళన్న చేసింది ఎలాగైనా మోసం అని తనకి తెలుసు. కాబట్టి వీళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేయాలని తను అనుకుంటుంది. దానికోసం వాళ్ళందరూ కనిపించినప్పుడు వాళ్ళతో పాటు నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఎలాగైనా ఈ పందెం ఓడిపోకుండా చూస్తాను అని చెప్పిద్ది. దానికి వాళ్ళు మీరెందుకు మాకు హెల్ప్ చేస్తున్నారు, మీకేంటి ఇందులో లాభం అంటే తనకి తెలుసు వాళ్ళ అన్నయ్య చేసేది మోసం అని. మీరు అమాయకులు, మీకు ఈ క్రికెట్ గురించి ఏం తెలియదు కాబట్టే మీతో ఈ క్రికెట్ ఆడాలని పందెం కాసాడని కూడా చెప్తుంది. అప్పుడు తన మంచి మనసుకి మన హీరో వాళ్ళు తన ఊరు వాళ్ళు అందరూ ఎంతో పడిపోతారనమాట. ఇక నెక్స్ట్ డే వాళ్ళతో సీక్రెట్ గా గేమ్ నేర్పించడానికి వాళ్ళ ఊరు అవతల కొండ అవతల ఒక చిన్న గ్రౌండ్ లో అయితే వీళ్ళందరూ కలుస్తారు. వచ్చేటప్పుడు ఊరికే రాదు, తనతో పాటు ఒక క్రికెట్ ఆడే ఒరిజినల్ బాల్ ని కూడా తీసుకొస్తుంది అనమాట. అది తెస్తే మన వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ లో ఈజీగా ఉంటుంది అండ్ ఫైనల్ మ్యాచ్ ఆడేటప్పుడు కొంచెం సిమిలర్ గా ఉంటుంది. కాబట్టి మ్యాచెస్ కి అయితే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది గెలవడానికి. ఇలాగా ఆమె హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలాగా ఊర్లో మన అమీర్ ఖాన్ కి ఒక అమ్మాయి కూడా ఫ్రెండ్ ఉంటుంది. తనకి అమీర్ ఖాన్ అంటే పిచ్చి, అమీర్ ఖాన్ కూడా తనంటే ఇష్టం. కానీ యువతల వైపు ఈ బ్రిటిషర్ వాళ్ళ చెల్లి ఉంది కదా వీళ్ళకి హెల్ప్ చేసే ఈమె కూడా అమీర్ ఖాన్ అంటే ఇష్టం, తననైతే లవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక వీళ్ళిద్దరూ కొంచెం చనువుగా ఉండడం చూసి అమీర్ ఖాన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా తను కూడా అమీర్ ఖాన్ ని లవ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళ మీద అయితే కొంచెం చిరాగ్గా ఉంటుంది. కానీ ఒక మూమెంట్ లో వీళ్ళిద్దరు కూడా ఓపెన్ అయిపోయి, అదే అమీర్ ఖాన్ మరియు వాళ్ళ ఫ్రెండ్ ఓపెన్ అయిపోయి ఒక డ్యూయెట్ కూడా పాడేసుకుంటారు. కానీ యువతల వైపు బొగ్గైపోయింది ఎవరు, ఈ బ్రిటిషర్ వాళ్ళ చెల్లి. కానీ తనదెంత మంచి మనసు అంటే ఈ బ్రిటిషర్ వాళ్ళకి అపోజిషన్ లో ఈ ఊరు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి క్రికెట్ నేర్పిస్తున్నానని వాళ్ళ అన్నయ్యకి ఊర్లో ఉన్న ఒక దొంగ నా కొడుకు వల్ల, అంటే వీళ్ళకి ఒక గూఢాచారు ఉంటాడు కదా వాడి వల్ల తెలిసినా కూడా ఈ ఊరు వాళ్ళకే సపోర్ట్ చేస్తాను కానీ నీ వెంట మాత్రం ఉండనని వాళ్ళ అన్నయ్యతో తేల్చి చెప్పేసిద్ది. ఇంకోవైపు అమీర్ ఖాన్ కి తన లవర్ తో ఉన్న కనెక్షన్ కూడా తనకి తెలిసినా కూడా వీళ్ళ మీద ఉన్న అభిమానంతో తనైతే వీళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళ బ్రిటిషర్స్ అయితే తను అపోజ్ చేస్తూనే ఉంటుంది. ఇక వీళ్ళ మధ్యలో ఒక గూఢాచారి ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే బ్రిటిషర్స్ కి అయితే కాపు కాసి పని చేస్తా ఉంటాడు. ఆ బ్రిటిష్ అతను ఏం చెప్తాడు, నువ్వు మెల్లగా వాళ్ళ టీమ్ లో ఆ 11 members లో అయితే జాయిన్ అయిపో. క్రికెట్ ఆడే రోజు నువ్వు మాకు సపోర్ట్ గా ఎన్ని బౌండరీలు పోయినా వదిలేసే, బౌలింగ్ కూడా చాలా దారుణంగా అండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా చాలా గలీజ్ గా చేసి మీ టీం అయితే ఓడిపోయేటట్టు చేస్తే నీకు మంచి బహుమతి అయితే దక్కుతుందని చెప్తున్నారు. ఇక మనోడు అసలే కక్కుర్తి నా కొడుకు కాబట్టి దొరికిందే ఛాన్స్ అని ఇక దూసుకుని వెళ్ళిపోతాడు అనమాట. వీళ్ళనైతే పక్కా పగడబందీగా మోసం చేస్తూనే ఉంటాడు ఫస్ట్ నుంచి
ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు కూడా. ఇక ఈ మధ్యలోనే ఇందాక స్టార్టింగ్ లో చెప్పిన ఒక సీన్ ఉంటుంది. 10 మెంబర్స్ దొరుకుతారు, కానీ 11th మెంబర్ కోసం వెతుకుతూ ఉంటే ఆ తక్కువ జాతి అతను అయితే దొరుకుతాడు. ఇక్కడ కూడా ఒక సీన్ ఉంటుంది. అతను ఎంత మంచి బౌలర్ అయినా కూడా ఊరు వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇతను తక్కువ జాతి అతను, ఇతను తక్కువ కులపు అతను కాబట్టి మాతో గేమ్ ఆడడానికి మేము ఒప్పుకోం, ఇతను ఆడితే మేము కూడా గేమ్ ఆడమని చెప్తారు. అమీర్ ఖాన్ ఏమంటాడు, తీసిందే గాలి తీసినట్టుగా, సరే కట్టండి, ఇక నుంచి 3 రేట్లు ట్యాక్స్, మీ ఇష్టం, మీ డబ్బులు మీ సంగతి మీరే చూసుకోండి అని చెప్తాడు. అప్పుడు ఊరోళ్ళందరికీ బల్బు వెలిగిద్ది అనమాట. అందరూ మనోళ్ళేరా బాబు, ట్యాక్స్ కడితే ఉన్న డబ్బులన్నీ తెల్లలోకి ఇచ్చేసి మనం అడక్క తినాలి, లేకుంటే ఇప్పుడు వీళ్ళతో గేమ్ ఆడి గెలిచామే అనుకో 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ కట్టే పనే ఉండదు మనకని తక్కువ జాతోడైనా అతనితో అయితే గేమ్ ఆడడానికి వీళ్ళందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళకైతే టీం రెడీ అయిపోయింది, కానీ ఆ టీమ్ లో ఒక గుంట నక్క ఉంది, అదే వాళ్ళ కింద పనిచేసే ఆ గుంట నక్క. మ్యాచ్ రోజైతే వచ్చేసింది. ఇక అందరూ నువ్వా నేనా అన్నట్టుగా ఆట అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకుంటారనమాట. ఫస్ట్ 5-6 ఓవర్స్ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు అయితే, అదే మన బ్రిటిషర్స్ అయితే ఊచ కోత కోస్తారు. కొట్టిందే బౌండరీ అన్నట్టుగా ప్రతి బాల్ బౌండరీకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందులోను మన గుంటనక్క ఒకటి చచ్చాడు కదా, వాడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ ప్రతి బాల్ ని బౌండరీ దగ్గర వదిలేస్తూ ఉంటారు. ఈ విషయం అయితే మెల్లగా మన హీరో వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇలాగ డే 1 ఇన్నింగ్స్ అయిపోయేసరికి ఆ బ్రిటిషర్స్ అయితే ఆల్మోస్ట్ 180 స్కోర్ ప్లస్ ఉంటుంది అనమాట. అది కూడా 1-2 వికెట్లు పడిపోయి ఉంటాయి అంతే. ఇక ఫస్ట్ డే అయిపోయాక ఆ రోజు రాత్రి మన బ్రిటిషర్ వాళ్ళ చెల్లి వచ్చి మీలో ఒక గుంటనక్క ఉన్నాడు, అది ఇతనే అని ఆ యదవనైతే చూపిస్తుంది అనమాట. ఇక ఆ యదవనైతే ఊరంతా కూడా ఒకటై ఉరికి చురికిచి కొడుతూ వెంటాడి వేటాడి హింసించి ఇక వాడికి లేని టార్చర్ అంటూ లేదనమాట. ఫైనల్ గా వెళ్లి ఊర్లో ఉన్న గుడిలో అయితే దాక్కుంటాడనమాట. ఇక అప్పుడు లాస్ట్ కి మన హీరో వచ్చి ఏం చేస్తాడంటే తనకు ఒక లాస్ట్ ఛాన్స్ అయితే ఇస్తాడనమాట. నిన్ను క్షమిస్తున్నా, ఇప్పటి నుంచైనా మన వైపు ఆడు, మన ఊరి కోసం ఆడు అని తనలో ఎక్కడ లేని మోటివేషన్ అంతా నింపేసి తనని ఒక ఆయుధం లాగైతే రెడీ చేసి నెక్స్ట్ డే మ్యాచ్ కి అయితే తీసుకెళ్తాడనమాట. నెక్స్ట్ డే మ్యాచ్ ఆడేటప్పుడు మన చెయ్యి వంకర తిరుగున ఒక స్పిన్నర్ ఉంటాడు కదా, వరుస పెట్టి 3 వికెట్లు హ్యాట్రిక్ కొట్టేస్తాడు. ఇక మనోడు కూడా అందుకున్న ఊపుతో వచ్చిన బాల్ వచ్చినట్టు క్యాచ్ పట్టేస్తాడు, బౌండరీలు పోనీయడు. ఓవరాల్ గా స్కోర్ అయితే 312 దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక బ్రిటిషర్స్ ఇన్నింగ్స్ అయిపోయి వాళ్ళు బౌలింగ్ లోకి దిగుతారు, మన ఇండియన్స్ అయితే బ్యాటింగ్ లోకి అయితే వచ్చేస్తారు. రావడమే ఓపెనర్స్ గా మన హీరోను ఇంకొక అతను ఉంటాడనమాట. అతను చాలా తెలుగు సినిమాల్లో కూడా ఉంటాడనమాట. అతను ఎవరంటే మన ఛత్రపతి సినిమాలో విలన్ ఉన్నాడు చూసారా, రాస్ బిహారీ. అతను వీళ్ళిద్దరు ఓపెనర్స్ గా దిగుతారు. అతను అవతల పక్క ఆ రాస్ బిహారీ అనేవాడు ఉన్నాడు కదా, ఈ రాస్ బిహారీ అనేది మన కోడ్ నేమ్ అనుకుందాం కాసేపు. ఇతనైతే హాఫ్ సెంచరీ దగ్గరికి, అంటే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ దగ్గరికి వచ్చేస్తారు. 49 అయితే స్కోర్ అవుట్ అయిపోతాడు. ఇక ఒకరి తర్వాత ఒకరు బ్యాట్స్మెన్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. స్కోర్ మెల్లమెల్లగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మ్యాచ్ అయితే ఒక మూమెంట్ లోకి వచ్చేసరికి ఒక 4-5 వికెట్స్ పడిపోతాయి అనమాట. అందులో సగం మందిని ఇంజురీ చేసేస్తారు. ఎలాగంటే ఫాస్ట్ బౌలింగ్ వేసేస్తారు, మోకాలు పగిలిపోతే ఒక్కొక్కరికి సబ్స్టిట్యూట్ గా దిగుతారు. మ్యాచ్ అంతా తిరగడిపోయే సమయంలో మన హీరో ఊపందుకుంటాడు, సెంచరీ కొట్టేస్తాడు అనమాట. ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు. ఇక ఫైనల్ లాస్ట్ 2-3 ఓవర్స్ దగ్గరికి ఈ మెల్లచేయి ఒకడు ఉంటాడు కదా బౌలింగ్ వేసేటాడు, స్పిన్ బౌలింగ్ వేసే అతను, ఇతన్ని అయితే దింపుతారనమాట. ఇంకా అతనే లాస్ట్ ఉన్నది, ఇంకెవరు లేరు. ఈ వికెట్ పడిపోతే వీళ్ళు మ్యాచ్ ఓడిపోతారు. ఆ టైంలో హీరోని స్ట్రీక్ లోకి రానియకుండా వాళ్ళు వచ్చిన బాల్ వచ్చినట్టు బౌండరీ పంపించేసి హీరోని అయితే అవతలే ఉంచుతారు. ఓవర్ మారిపోయినా కూడా ఈ ఒంటి చేతోడే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక ఫైనల్ గా ఒక రన్ తీసి హీరోని స్ట్రీక్ లోకి తీస్తాడు. హీరో 6లు 4లు ఊత కొట్టుడు కొట్టేసి లాస్ట్ కు ఒక 4 తో కంప్లీట్ చేసి మ్యాచ్ గెలిపించేస్తారు. వాళ్ళ చేత 3 సంవత్సరాలు కూడా ట్యాక్స్ కట్టే రకంగా కనిపించని విధంగా అయితే ఆ బ్రిటిషర్స్ కి అయితే మూతి మీద వేలేసుకునే విధంగా ఆన్సర్ అయితే చెప్తాడనమాట. ఇక ఈ మ్యాచ్ చూడడానికి మన పందెం కాసిన ఆఫీసర్ ఒక పై ఆఫీసర్స్ కూడా వస్తారు. వాళ్ళు ఏంటంటే నువ్వే పందెం ఓడిపోయావు కాబట్టి నీ డబ్బులే కట్టాలి ఈ ట్యాక్స్ రూపంలో, అదే కాకుండా నిన్ను ఆఫ్రికా అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నావు అని కూడా చెప్తారు. ఇక వీళ్ళకి దెయ్యం వదిలిపోయింది అనుకోని ఒక్కొక్కరు మామూలుగా సెలబ్రేట్ చేసుకోరు. ఫైనల్ గా ఒక వీట్ కోల్ అయితే ఉంటుంది అనమాట. మన హీరోయిన్ వచ్చేసి చాలా ఎమోషన్ అయిపోతాయి, ఎందుకంటే తను లవ్ చేసింది మన అమీర్ ఖాన్ ని, కానీ అమీర్ ఖాన్ అయితే ఇంకొకరిని లవ్ చేశాడు. వాళ్ళైతే బ్రేకప్ అయిపోయినట్టేగా ఇప్పుడు, ఎందుకంటే అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి తన చెల్లి కూడా అతనితో పాటే వెళ్లిపోవాలి. సో తను బాయ్ చెప్పేసి వెళ్లిపోతుంది అనమాట. యువతల పక్క మన హీరోను తన ఫ్రెండ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. మన బ్రిటిషర్ అయితే యాజ్ యూజువల్ ఆఫ్రికన్ అడవుల్లో తిరుగుతూ ఉంటాడనమాట. తన చెల్లి అయితే వన్ సైడ్ లవ్ తో అయితే లైఫ్ ని గడిపేస్తూ ఉంటుంది అనమాట. ఇదైతే ఆస్కార్ కి నామినేట్ అయిపోయిన మూవీ, కానీ ఆస్కార్ రాలేదు, జస్ట్ మిస్. చాలా బాగుంటుంది సినిమా, అయితే మస్ట్ వాచ్ ఫిల్మ్ అని చెప్తాను. ఖచ్చితంగా చూసేయండి ఈ సినిమాని. ఇంకా ఇలాంటి సినిమా అప్డేట్స్ చాలా చెప్తాను, చాలా బాగుంటాయి మూవీస్ అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటిదాకా ఛానల్లో చాలా మూవీ సజెషన్స్ ఉన్నాయి, అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి.